15,000 చిట్టి తల్లి డ్రామా తల్లి ఇటు దగ్గరకు వచ్చాయి ఇటు నీకు 15,000 ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000 అదిగో నీ తమ్ముడికి ఇంకొక తమ్ముడి దగ్గరకు వచ్చినా నీకు కూడా 15,000 నీకు ఇంకో పాప నీకు కూడా 15,000 సంతోషమా అని చంద్రబాబు అనేవాడు. అదే జగన్ అయితే అమ్మఒడి కేవలం అమ్మ ఖాతాలో 15,000 మాత్రమే వేస్తాడు. అదే చంద్రబాబు అయితే సూపర్ 6 లో చెప్పాడు నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 నీకు 15,000 అని చెప్పాడు అని పిల్లలను మోసం చేశాడు, అక్క చెల్లెమ్మలను మోసం చేశాడు. ఆ ఇంట్లో నుంచి వాళ్ళ అమ్మ బయటకు వస్తే వాళ్ళ అమ్మ వాళ్ళ చిన్నమ్మ ఇటువంటి వాళ్ళు ఎవరైనా బయటకు వస్తే నీ పేరేం పేరు తల్లి నందిని లాంటి తల్లి బయటకు వస్తే ఇంట్లో నుంచి ఆ తల్లిని చూపించి ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు మా చంద్రన్న సూపర్ 6 లో చెప్పాడు ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు చెప్పున సంవత్సరానికి 18,000 నీకు 18,000 చెల్లెమ్మ నీకు 18,000 నీకు 18,000 అని ఆ ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ అమ్మకు ఆ చిన్నమ్మకు ఆ పెద్దమ్మకు అందరికి నీకు 18,000 నీకు 18,000 నీకు 18,000 చెప్పాడు. అందరితో ఆగిపోయాడా? ఈ సంవత్సరం ధాన్యం అమ్మితే రెండో సంవత్సరం ఇచ్చావు ధాన్యం డబ్బును. ఈ సంవత్సరం ఉపాధి హామీ పనిలోకి వెళ్తే రెండో సంవత్సరం డబ్బు ఇచ్చావు. ఈ నెల ఉద్యోగస్తులు 1వ తారీఖు జీతాలు ఇవ్వాలంటే 20వ తారీఖు నాడు ఇచ్చావు. పెన్షన్ 1 ఇవ్వాలంటే 5వ తారీఖు నాడు ఇచ్చావు. చంద్రబాబు చూసి నేర్చుకో. 13 లక్షలు అప్పిచ్చినా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు భుజాల మీద మోస్తా 31 పెన్షన్ వస్తుంది. 1 సెలవు అయితే ఉద్యోగస్తులకు 1 సెలవు అయితే 31 జీతాలు వస్తున్నాయి. అది చంద్రబాబు అన్ని మాట్లాడి అన్ని అబద్ధాలు. నువ్వు వచ్చిన ప్రయాణం కూడా ఎలా ఉందంటే ముద్దులే జెండాలు వేసుకునేసి ట్రాక్టర్లా కొబ్బరి నూనె వేసి తల మీద దువ్వడమా ఏంటి ఇది? నువ్వు పరామర్శకు వచ్చావా పెళ్లిళ్ళకి వచ్చావా? ఇక్కడికి దేనికి వచ్చావు నువ్వు? ఇక్కడ ఒక వరద బాధిత పరామర్శ మంచిదే వచ్చావు. మొన్న 1 కోటి రూపాయలు ఫండ్ ఇచ్చావు. అవి లెక్క పెడుతున్నాను నేనే లెక్క పెడుతున్నాను మెషినెట్టి డొనేషన్ ఇచ్చావు. ఏం ఆదుకున్నావు నువ్వు? అసలు ఈ నియోజకవర్గానికి ఏం చేసావని వచ్చావు నువ్వు? నీ ఎంపీ 5 ఏళ్ళు కనపడలేదు, ఎలక్షన్ 2 నెలల ముందు వచ్చింది. నీ ఎమ్మెల్యే మొత్తం ఉన్నాయని మొత్తం తాడు చెట్టులోతు తవ్వుకు తినేశాడు. ఏముంది ఇక్కడ? ఏం చేశారు మాకు? ఇది కరెక్ట్ కాదు. పనిచేసే వ్యక్తిని చంద్రబాబు నాయుడు ఇంకా సపోర్ట్ చేయి, నీ యొక్క ఇమేజ్ పెరుగుద్ది. అంతేగాని పనిచేసే వ్యక్తిని విమర్శిస్తే ఇంకా నష్టపోతావు. నువ్వు ఎక్కడ ఆగేవా 2 రోజులు ముఖ్యమంత్రి? నేనైనా చంద్రబాబు నాయుడు ఊరు వెళ్ళినప్పుడు ఏదైనా తాళం తీసుకుంటా నేను ఒక పూట కూర్చొని బయటకు వెళ్ళిపోదు. కానీ నీకు ముఖ్యమంత్రి ఎక్కియాలా ప్రకాశం ముఖ్యమంత్రి ఎక్కించే, సురేష్ ముఖ్యమంత్రి ఎక్కించే, నందిని ముఖ్యమంత్రి ఎక్కించే. టెండర్లు వేసేసుకోవాలి, నేను రివర్స్ టెండర్లు వేసేసుకోవాలి. ఏమేస్తావు టెండర్లు వేయడానికి? నువ్వు ఎప్పుడూ ఎక్కవు, అయిపోయింది. నువ్వు ఇలాగే ఉంటావు. మేము ఇచ్చే సంక్షేమ పథకాలు చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి ఇరిగేషన్ ప్రాజెక్టులు చూస్తూ గోలాడుతుంటాం జగన్మోహన్ రెడ్డి, మేము చేసి పేదవాళ్ళ సహాయం చూస్తూ గోలాడుతుంటాం, మేము చేసి రాజధానిని చూస్తూ గోలాడుతుంటాం. చంద్రబాబు నాయుడు నిద్రపోవడం 24 గంటలే 48 గంటల్లో చేసుకుని పనిచేస్తాడు. చేత ఈవేళ జగన్మోహన్ రెడ్డి వచ్చింది తూతూ మంత్రం తప్పితే అసలు ఎక్కడైతే ఫ్లడ్ ఉందో భయపడ్డాడు వెళ్ళడానికి, గొల్లపురాలు వెళ్ళడానికి భయపడ్డాడు. అతను ఇచ్చిన జగనన్న కాలనీకే వెళ్ళకపోయాడు. అది ప్రజలు అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు ఒక మాజీ ముఖ్యమంత్రి ఒక హాఫ్ టికెట్ ఒక సైకో, నేను ఊరికే అంటున్నా, ఏమని లండన్కి వెళ్తానని చెప్పంగానే దయచేసి ఎవరు ఆపొద్దు. నేను మన జ్యుడిషియరీ, మన లీగల్ డిపార్ట్మెంట్, మన కోర్టులు, హైకోర్టు అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, అతను ఒక మానసిక రోగి. హీ ఈజ్ మెంటలీ రిటార్డెడ్. మెంటల్ రిటార్డెడ్ అంటే మీకు అందరికీ తెలుసు. ఈ మానసిక రోగికి అప్పుడప్పుడు లండన్ లో మాత్రలు తీసుకోకపోతే పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడు. ఇదే ఉదాహరణ. కాబట్టి మీరు మగోళ్ళైతే, మీరు మొగతనం ఉంటే, నిజంగా మీరు చెప్పిన మాట మీద నిలబడే పని అయితే మీరు రేపు సాక్షి పేపర్లో వేయంగానే
సోమవారం మేము నిరసన కార్యక్రమానికి మేము పిలిపిస్తాం, మేము రెడీగా ఉన్నాం, రెడీగా ఉండాలి, కార్యకర్తలు కూడా రెడీగా ఉంటాం అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకో విషయం, ఈ మానసిక రోగి గురించి చెప్తా. ఏందా మొన్న ఫ్లడ్స్ లో అది కూడా ఎట చెప్తాడా, జైలు మొన్న ఫ్లడ్స్ మొన్న వచ్చిన వానల్లో 60 మంది చనిపోయారు. చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేదు. అది విఫలం అయ్యాడు. ఏంది నాకు అర్థం కదా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.